మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. వీడెలా బయటకొచ్చాడు? ఇప్పుడు వీడికి కానీ దొరికానంటే కైమా కొట్టేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా? అమ్మా, పూజకు సమయం అవుతోంది. రండమ్మా, కూర్చోండి. దేవిక కూర్చో. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఒక పక్కేమో కళ్యాణ్ వాళ్ళని తీసుకెళ్ళాలి, ఇంకో పక్కేమో వీడి నుంచి తప్పించుకోవాలి. నన్ను ఎలా ఇరికించావేంటి దేవుడా? నా కర్మ కాకపోతే వాడికి తాగున్నప్పుడు కూడా నేను గుర్తుండి చావాలా? అమ్మో, చెత్తలో పడేశానని తెలిస్తే వాడు నన్ను తుక్కుగా కొట్టడం ఖాయం. అసలే ఇది పెళ్లి కొడుకుని తీసుకెళ్లాల్సిన కారు. వెళ్ళొద్దు మొర్రు అని మొత్తుకున్నా ఎగేసుకొని వచ్చాను. ఇప్పుడు నేను ఉంటానో పోతానో. టైం అయిపోతుంది, కారు ఇంకా రాలేదేంటి? పెళ్లి కొడుకని కారు పంపిస్తానని చెప్పి గంట పైనైంది, కారేమో ఇంకా పంపలేదు. ఈవిడేమో నిప్పులో ఉప్పు పడినట్టు చిటపట్లాడుతూ ఉంది. ఏమవుతుందో ఏంటో. అక్కడ గౌరీ పూజకి టైం అయిపోతోంది, ఇంతవరకైనా కారు పంపలేదు. ఏం పద్ధతులండి మీవి? ఏదైనా అంటే మాత్రం మీ సాంప్రదాయం ప్రకారం చేస్తాము అని చెప్తారు, కానీ చెయ్యరు. ఏమైనా అందాము అంటే మా వాడి ముఖం చూసి అనలేకపోతున్నాను. కారు ఆల్రెడీ బయలుదేరిందని చెప్పారమ్మా, వచ్చేస్తుంటుంది. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పడితే నీరసం వస్తుంది తప్ప గ్యారంటీగా కారు మాత్రం రాదు అనిపిస్తోంది. దేవిక వాళ్ళ బావగారితో చెప్పి కారు పంపించామని చెప్పి చాలాసేపు అయింది. ఎక్కడైనా మధ్యలో ట్రాఫిక్ వల్ల లేట్ అయి ఉంటుంది. అదే నేను చెప్పినట్టు గుర్రాల సవారీ రెడీ చేసి ఉంటే ఇప్పుడు ఇలా వెయిట్ చేయాల్సి వచ్చుండేది కాదు కదా. మరి
ఎందుకు మీరు నా మాట వినలేదు? మీకు అంత అహంకారం దేనికి? నాకొక డౌటు, లేటు అయింది కదా అని ఊరేగింపు కూడా వద్దు అంటారేమో. అలా జరగదమ్మా. తప్పకుండా ఊరేగింపుగానే తీసుకెళ్తాం. ఎక్కడైనా పెళ్లిలో అబ్బాయి వాళ్ళ డామినేషనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి వాళ్ళది ఉంది. ఈ పెళ్లికి నేను ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే మా పరివారం మొత్తం వచ్చుంటే మర్యాదలు చెయ్యలేక మీరు మొహాలు చాటేసి ఉండేవాళ్ళు. ఏదో పోనీలే అని మీరు చెప్పిన వాటన్నిటికీ సర్దుకుపోతూ ఉంటే మమ్మల్ని మరీ చీప్గా చూస్తున్నారు. ఎంత మాట అన్నారమ్మా. ప్రమాణపూర్తిగా మీరెంత మందొచ్చినా అన్ని మర్యాదలు చేసేవాళ్లమే కాని వెనకడుగు వేసేవాళ్ళం కాదమ్మా. బోలమత్! ఇంతకు ముందే చెప్పాను, మీ మాటల్లో ఉన్నది ఏది చేతల్లో ఉండదు అని. పదే పదే నాతో చెప్పించుకోకండి. టెన్షన్ పడకండి అత్తయ్య, అన్నీ సర్దుకుంటాయి. పాపం అన్ని పనులు దేవిక ఒక్కతే చూసుకుంటుంది కదా, అందుకే కార్ పంపడంలో కొంచెం టైం గ్యాప్ వచ్చింది. ఎంతసేపు నీ పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తావు కాని నేను చెప్పేదాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? బంధువులు వస్తే పట్టుమని 10 మంది కూర్చోడానికి పడుకోడానికి లేదు. అలాంటి ఇంట్లో పెళ్లి చేయడం ఏంట్రా? ఏ ఫంక్షన్ హాలు బుక్ చేసుకుని ఉండొచ్చు కదా. మీరిద్దరూ చదువుకున్న వాళ్లే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకో కాంట్రాక్టు ఇచ్చి ఉంటే వాళ్లే అంతా చూసుకునేవాళ్లు కదా. పెళ్లి గ్రాండ్గా చేయడం దేవికకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. పైగా ఈ పెళ్లి జాతక దోషం పోగొట్టుకోవడం కోసం చేసుకుంటున్న పెళ్లి కావడంతో సింపుల్గా చేసుకుంటున్నాం. లేదంటే మన వాళ్ళందరినీ పిలిచి ఇంకా గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. ప్లీజ్ అర్థం చేసుకో మౌసి. కాల్ చేసి తొందరగా కారు తీసుకురమ్మని చెప్పు. ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు. ఇప్పుడే కాల్ చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం వేదో మహావహతాం మహావాద్యాత్రేదో లక్ష్మీం గంగామణీం స్యాం హిరణ్యమిందేయం కామశుభ్రజానం అశ్వపూర్వా ప్రపంచాం అస్తినాద ప్రబోధి శ్రీం దేవీం మహోయి శ్రీం దేవీం యుక్తాం కాం సౌష్ఠాం పుణ్యప్రాకారమాత్రాం జగదేవం ఎన్నిసార్లు కాల్ చేసినా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. కాల్ చేసి ఎక్కడి దాకా వెళ్ళాడో చెప్తే సరిపోతుంది కదా. యాక్సిడెంట్ చేశాను. వాడు చచ్చాడో బతికాడు, దిగివాడి కండిషన్ చూద్దాం. వద్దు, దిగితే యాక్సిడెంట్ చేసినందుకు పట్టుకొని చంపేస్తారు. ఇప్పుడు ఎలారా దేవుడా?
కీర్తి, మీ నాన్న యాక్సిడెంట్ చేసి బాగా ఇరుక్కున్నాడు. నీ మీద మీ అయ్య మీద రివెంజ్ తీర్చుకోవడానికి నాకింతకన్నా ఖతర్నాక్ ఛాన్స్ రాదు. అమ్మయ్యా, వాడెక్కడో మిస్ అయ్యాడు. లేదంటే నేను యాక్సిడెంట్ చేశానని అందరికీ తెలిసేలా చేసేవాడు. యాక్సిడెంట్ చేసి అలాగే వెళ్ళిపోతే కేసు పెద్దదైపోతుంది. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయటం ధర్మం. వద్దు, దారి మధ్యలో చచ్చిపోతే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ దేవికి పెళ్లి ఆగిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఇక నేను చేజింగ్ చేయటం ఉండదు రాజశేఖర్. నిన్ను నీ కూతుర్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించే ఆయుధం ఇప్పుడు నా దగ్గరుంది. రాజశేఖర్, నీ కూతురు నన్ను చంపదెబ్బ కొట్టి వైరల్ చేసింది. ఇప్పుడు నువ్వు చేసిన యాక్సిడెంట్ని వైరల్ చేసి నీ పరువు మీద చావు దెబ్బ కొడతాను. కీర్తి, పూజ దగ్గర ఉండమంటే మాటిమాటికి గుమ్మం దగ్గర వచ్చి నిలబడుతున్నావేంటి? ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదమ్మా, పెళ్లికి ఫ్రెండ్స్ని పిలిచాను కదా, లొకేషన్ షేర్ చేసినా సరే ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేనే వెళ్ళి తీసుకొస్తాను. సరే, వెళ్ళు. प्रदेशे शुचिमणि विलसत् सैकते मौक्तिकानां माला कृता समस्तः स्फटिकमणि भैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरभ्रैर्परिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयात् हरिनल्लवरात् पादो यस्य नाभिः वेदासुरल्लश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासा शिरोद्योर्मुखमविधानो यस्य वास्ते मतिः. కళ్యాణ్, బాగా వచ్చారా? మీరు తొందరగా నా దగ్గరకు వచ్చేసేయండి. మీకోసమే వెయిట్ చేస్తున్నా. మీ బావ కోసమే ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం దేవిక. తనింకా రాలేదు. కార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను మెకానిక్ని అరేంజ్ చేస్తాను. ఓ గాడ్, బావ ఇంకా అక్కడికి వెళ్ళలేదా? ఆల్రెడీ బావని పంపించి గంట సేపు అయింది కళ్యాణ్. ఇంతసేపైనా అక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? పోయి మీ బావగారికి ఎందుకు పనప్ప చెప్పావు దేవిక? ఆయన ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు కదా. అనవసరంగా లేనిపోని టెన్షన్ తెచ్చిపెట్టావు. అసలే మీ బావకి నేనంటే నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. అలాంటి మనిషికి ఇంత ఇంపార్టెంట్ వర్క్ ఎందుకు చెప్పావు? ఇక్కడ మా అత్తయ్య ఫైర్ అవుతుంది. తనకి నచ్చ చెప్పడం మా వల్ల కావట్లేదు తెలుసా? ఇలా అవుతుందని అనుకోలేదండి. నాకు కూడా తను ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్గా ఉంది. సరే డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడకు. మేబీ ట్రాఫిక్ వల్ల లేట్ అయి ఉంటుందేమో. ఇట్స్ ఓకేలే, నేను వెయిట్ చేస్తాను. ध्यायेत् पद्मासनस्थां विकसवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेमपद्मां वराङ्गीं దేవిక, ఏమైంది? బావ ఇంకా ఇంటికి వెళ్ళలేదంటక్క. ఎక్కడున్నారో కనుక్కో. ఏంటి, ఇంకా వెళ్ళలేదా? ఈ మనిషి ఎక్కడున్నాడో ఏంటో. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదా. మహేష్. అమ్మా, క్యాటరింగ్ వాళ్ళు ఆన్ ద వే. ఇంకో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారు. మహేష్, మీ నాన్న కళ్యాణ్ వాళ్ళని తీసుకొస్తానని కార్ తీసుకుని వెళ్ళారు. అక్కడికి ఇంకా వెళ్ళలేదంట.
ఆయన ఎక్కడ ఉన్నారో కనుక్కో. ఆ మనిషిని ఎందుకు పంపించారు? బయటికి వెళ్తే చాలు ఏదో ఒక పెంట చేస్తాడు. చెప్పింది చెయ్యరా, వెళ్ళి కనుక్కో. అలాగేనమ్మా. ఓం తచ్చయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్రిత్సభోరిస్తోత్వాత్యధిష్ఠితశాంకులం పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం యథా అమృతం తస్యేశాన యదన్యేనాతిరోహతి. అమ్మా, పూజకి అక్షంతలు రెడీ చేయాలి. సరే పంతులు గారు, తీసుకొస్తున్నా. నాన్న సైడ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాన్నకేమైందో ఏంటో. ఏతా వారస్య మహిమా తోజ్యాయాక్షు పురుషः పాదోపస్య విశ్వాభూతాని పాదస్యాభుతంది. హరి ఓం. ఓం ఇదిగోండి పంతులు గారు. క్షీరోదమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరద. ఏంటమ్మా, కాల్ చేయాలా ఏమైనా? ఆహా లేదు, నీ ఫోన్కేదో మెసేజ్ వస్తే అదేంటో చూద్దామని ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు లాక్ మర్చినట్టున్నావు, ఓపెన్ అవ్వలేదు. తీసుకో, నువ్వే చూడు. అన్నట్టు నీ ఫ్రెండ్స్ వచ్చారా? వస్తున్నారమ్మా. సరే. మీ నాన్న ఇంకా ఇంటికి వెళ్లేదంట. ఎక్కడున్నారు ఏంటో? వెళ్తూ ఉంటారులేమ్మా, నేను కనుక్కుంటానులే. ఈ ఇడియట్ నుంచి వీడియో మెసేజ్ వచ్చిందేంటి? దేని గురించి పంపించుంటాడు? ఎంత ఘోరం జరిగిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్ళి ఆగిపోతుంది. దేశముఖ్య అంటే రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకీ ఈ వీడియో నిజమా ఫేకా? ఫోన్ చేస్తావు నాకు తెలుసు బేబీ. నేను కాల్ కట్ చేసినా తిరిగి చేస్తావు, స్విచ్ ఆఫ్ చేసినా నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తావు. ఇది ఆదర్శ్ గాడి దెబ్బ. నా దెబ్బ టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికే కాల్ చేసి ఉంటుంది. కనుక్కుందాం. హలో, ఎవరండి? మా నాన్న యాక్సిడెంట్ చేసినట్టుగా వీడియో పెడితే నేను టెన్షన్ పడతానని చీప్గా ప్లాన్ చేసావా? ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ అవ్వవు. నువ్వు పంపింది ఫేక్ వీడియో అని తెలుసుకోలేని ఇన్నోసెంట్ నన్ను అనుకోకు. ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పంపిస్తే జైల్లో ఉంటావు. బీ కేర్ఫుల్. నాకు తెలిసి
గంట నుంచి మీ నాన్న నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేసి ఉండడు. నిజమేనా లెక్చరర్? కరెక్ట్గానే చెప్పానా? ఏయ్, నీ అతి తెలివితేటలు లాజిక్లు మాట్లాడకుండా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్లేస్కి రా. లేదంటే ఈ వీడియో డైరెక్ట్గా ఎస్ఐ ఫోన్కి వెళ్తుంది. ఏంటి మేడం, నేను చెప్తుంది మీకు నమ్మాలనిపించట్లేదా? సరే అయితే ఈ వీడియోని ఎస్ఐకి పంపిస్తాను. ఆ తర్వాత ఆయన మీ నాన్నని జైల్లో చెప్పకూడదు తినడానికి పంపిస్తాడు. ఇలా జరగకూడదనుకుంటే నేను చెప్పిన ప్లేస్కి రావాలో లేదో డిసైడ్ అవ్వాల్సింది నువ్వే. బాయ్, ఉంటాను మేడం. అక్కడ మీ నాన్న కళ్యాణ్ వాళ్ళని కార్లు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే పూజ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇందాకే చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళు ఈ అడ్రస్కి రావడానికి ఇబ్బంది పడుతున్నారని. ఇప్పుడు దగ్గరికి వచ్చారంట, వెళ్ళి తీసుకొస్తాను. వెతకబోయిన తీగ కాలికి తగిలి చిక్కిందన్నట్టు నన్ను కొట్టిన కీర్తిని క్షమాపణ చెప్పమని అడిగితే అస్సలు లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు నాకు క్షమాపణ చెప్పడం కోసమే పరిగెత్తుకుంటూ వస్తుంది. వా, ఏం మజా వస్తుంది. హలో అమ్మా. ఇంకా మీ బావ కారు తీసుకురాలేదు. ఆవిడ ఒంటి కాలు మీద లేచి శివతాండవం ఆడుతుంది. నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. నా కాళ్ళు పట్టుకోవాలా, మీ పిన్ని పెళ్లి ఆగిపోవాలా అన్నది నువ్వే తేల్చుకో కీర్తి.